అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఒక బండరాయిని శిల్పి శిల్పంగా మారుస్తాడు. అదే శక్తి శిల్పానికే వస్తే దానితో పాటుగా ఒక సమాజంలో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతర వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని తనను తాను మలుచుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అదే వ్యక్తి తనకు తానుగా మార్చుకుంటే ఆ పేరే నారా లోకేష్. మనం చూసుకుంటే ఒకప్పటి నారా లోకేష్కి ప్రస్తుత నారా లోకేష్కి ఎంత వైవిధ్యాలు వచ్చాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఆయన జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ చరిత్ర కావచ్చు, ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు కావచ్చు, ప్రస్తుతం ఆయన సమాజానికి చేస్తున్నటువంటి సేవల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. నారా లోకేష్, ఒకప్పుడు నారా లోకేష్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వైఖరిని కావచ్చు, ఆయన ఆహార్యాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా గమనించారు. అయితే నేటి రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారి పనితీరుని గురించి, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి వీళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. వీటన్నిటికీ కారణం ఆయన మలుచుకున్నటువంటి తీరు, వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయాల పరంగా కావచ్చు. అయితే ఇంతటి ప్రస్థానం కలిగినటువంటి నారా లోకేష్ గారి గురించి మీరేమంటారు? నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మొట్టమొదటిగా ఆయనకి మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. నారా లోకేష్ యొక్క ఐడెంటిటీ చాలా ప్రత్యేకత ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి స్వయానా కొడుకు, ఒక ఇంపార్టెంట్ చాలా సెలబ్రిటీ మన ఒక బాలకృష్ణ గారికి, ఒక సినీ హీరో, ఒక సామాజిక సర్వీస్ చేస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ అధినేత, 3 సార్లు ఎమ్మెల్యే హ్యాట్రిక్ చేసిన బాలకృష్ణ గారికి మేనల్లుడు, అల్లుడు. అలాగే వాళ్ళ పెద్దమ్మ ఒక పార్టీకి అధ్యక్షురాలు, 10 years సెంట్రల్ మినిస్టర్గా చేసిన ఆవిడ. ఇంత రాజకీయ నేపథ్యం ఉంది. వాళ్ళ ఒక మేనమామ హరికృష్ణ గారు కూడా స్టేట్ మినిస్టర్ చేశారు, రాజ్యసభ మెంబర్ చేశారు. ఇంతమంది రాజకీయవాదుల మధ్య కుటుంబం మధ్య ఆయన పెరిగాడు. అందుకని రాజకీయం అనేది ఆయనకి మనం ఎవరు ఆయనకి ఒకళ్ళు వచ్చి చెప్పేది కాదనమాట. వారసత్వంగా వచ్చేది కూడా కాదు. వారసత్వం అనేది వద్దనేది చాలామంది మన భారతదేశంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీ తర్వాత నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ఇలా కంటిన్యూషన్ అవుతుంది. వారసత్వం వద్దు, కుటుంబ పాలన వద్దు అనే కంటెస్ట్ చాలాసార్లు వచ్చిందనమాట. అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఆయన వారసుడిగా బాలకృష్ణని అనౌన్స్ చేశాడు ఫస్ట్. తర్వాత ఎవరికి సమర్థత ఉందో వాళ్ళు నాయకులు అవుతారు. కుటుంబ నేపథ్యం వేరు, సమర్థత వేరు. కుటుంబం, ఆ రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చినంత మాత్రం సమర్థత లేదని అనుకోకూడదు అనమాట. రాజకీయ కుటుంబంలో వచ్చారు, వారసత్వం రాజకీయంగా వారి తాతలు తండ్రులు ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి ఈయనకి ఇవ్వకూడదు అనడానికి కూడా లేదనమాట. ఎందుకంటే ఆయన సమర్థత ఉంది కాబట్టి నాయకుడికి ఎదిగాడు. అలాగే ఆయన మొట్టమొదట 2014-2019 మధ్యలో మినిస్టర్ అయ్యాడనమాట. ఎమ్మెల్సీగా చేసి మినిస్టర్గా చేశారు. ఆ మినిస్టర్గా పంచాయతీరాజ్ మినిస్టర్ అనమాట, ఐటీ మినిస్టర్. 2 చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొచ్చి చాలామందికి ఉపాధి కల్పించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో కూడా 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేసారు అనమాట. సెంటర్లో దగ్గర మన రాష్ట్రానికి 600 అవార్డులు వస్తే మెజారిటీ అవార్డ్స్ నారా లోకేష్ గారికి వచ్చినాయి. దట్ ఈజ్ ఏ ప్రూవెన్ లీడర్ అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2019లోకి వచ్చారనమాట. 2019లోకి ప్రత్యక్ష రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేశారు మంగళగిరిలో పోటీ చేసి 5,000 ఓట్లతో ఓటమి చెందాడు ఆయన. దానికి కృంగిపోకుండా అదే నియోజకవర్గంలో, అంటే ఆ మంగళగిరి నియోజకవర్గం 85 తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవని నియోజకవర్గాన్ని ఎన్నుకున్న వ్యక్తి. ఎందుకంటే గెలవని నియోజకవర్గంలో గెలిచి చూపించాలి. మామూలుగా వీళ్ళు కడప జిల్లాలో మన పులివెందుల ఎమ్మెల్యే, ఆ పులివెందులు తప్పితే ఇంకా ఎక్కడ వెళ్ళి నుంచుని గెలిచే అంత ధైర్యం లేదు ఆయనకి రాష్ట్రంలో. ఈయన మరి ఎక్కడ ఎవరు గెలవని చాట, తెలుగుదేశం పార్టీ గెలవని చాట నుంచుని ఓటమి చెందిన మాట నిజం. కానీ ఆయన నాయకత్వ లక్షణాలు గత 2019-2024 మధ్యలో నిరూపించుకుని అదే నియోజకవర్గంలో 90,000 ఓట్లు చిల్లర, అంటే స్టేట్లోనే 3rd పొజిషన్లో గెలిచాడనమాట. గెలవటానికి గల కారణాలు ఆయన యొక్క నాయకత్వ పటిమ అనమాట. నాయకుడిగా ఎలా ఎదిగాడు అంటే ఆయన పార్టీకి జనరల్ సెక్రటరీ, నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MBA చేసిన వ్యక్తి, అలాగే వరల్డ్ బ్యాంక్లో జాబ్ చేసిన వ్యక్తి. అవగాహన ఉంది, సామాజిక అవగాహన ఉంది. ఇలా యాక్చువల్గా ఇప్పుడు
తల్లికి వందనం అని, పెన్షన్ అని, ఎన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్, క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలనే కాన్సెప్ట్ని ఫస్ట్ 2014, 2019 మధ్యలో ఇనిషియేట్ చేసిందే లోకేష్ గారు. తర్వాత 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచక పాలనని ఎదుర్కోవటానికి చాలా కష్టపడ్డాడు. చాలా, కనీసం ఆయన మీద ఉన్న కేసులు ఎవరి మీద లేవేమో, ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద, మర్డర్ కేసుల దగ్గర నుంచి. అలాగే తెలుగుదేశం కార్యకర్తలను విపరీతంగా వేధించారు 2019 నుంచి 2024 వరకు. అరాచక పాలన జరిగింది. స్వయాన వారి తండ్రిని, మాజీ ముఖ్యమంత్రి, ఒక విజనరీ సమర్థవంతుడైన నాయకుడు, భారతదేశంలోనే గొప్ప నాయకుడైన వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కూడా ఆయన నాయకత్వ లక్షణాలన్నీ చూపించుకున్నాడు, రాటు తేలిపోయాడు అనమాట. అది ఎప్పుడు జరిగిందంటే 2023 జనవరి 27న యువగళం అనే పాదయాత్రని 400 రోజులు 4000 కిలోమీటర్లకి నిర్దేశించుకుని ప్రారంభించారనమాట. ఆ పాదయాత్ర కూడా ఆయన సరిగ్గా చేయనీయకపోతే ఆయన కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఆయన చేతిలో పుచ్చుకొని, నన్ను ఎందుకు, నా హక్కు ఉంది, నేను నడిచే హక్కు ఉందంటే వీళ్ళు ఒక జీవో తీసుకొచ్చి నడవడానికి వీలు లేదని ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో కూడా కోర్టులో కొట్టేశారు. ఆయన్ని మైకులు ఇవ్వాల, వేదికలు ఇవ్వాల, ఆయన ఎమ్మటే వచ్చిన వ్యాన్స్ని తీసేశారు. ఆయనకు స్టూల్ మీద నుంచి మైక్తో మాట్లాడితే స్టూల్ కూడా లాగేశారు. అలాగే ఇళ్ల మీద ఎక్కి ఇళ్ల మీద బాల్కనీలో నుంచి కూడా స్పీచ్ ఇచ్చాడు. విపరీతమైన స్పందన వచ్చింది ఆ నాయకుని, విపరీతమైన శ్రమ కూర్చాడనమాట. ఆ టైంలో వివిధ వర్గాల వారితో ఆయన యొక్క ఇంటరాక్షన్, ఎవరెవరు ఏ సమస్యతో ఉన్నారు, ఏ వర్గం వాళ్ళు ఎలా ఉన్నారు, యువత ఏ సమస్యతో ఉంది, మహిళలు ఏ సమస్య ఫేస్ అవుతున్నారు, ఈ రీజియన్లో పంటలు ఎలా ఉన్నాయి, ఉద్యోగస్తులకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి డిఫరెంట్ వర్గాలతో సమావేశాలు ఏర్పరచుకుని వాళ్ళ యొక్క సమస్యలను విని ఒక నాయకుడిగా రాటు తేలిపోయాడు అనమాట. ఒక అవగాహన పెంచుకున్నాడు. ఆ లోపే 2019 లోపు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ట్రోల్ చేశారు. ఆయనకి తెలుగు రాదు, మంగళగిరి అనేది మాట్లాడలేడు, ఇలా రకరకాలుగా ట్రోల్ చేశారనమాట. ఆయన బాడీని కూడా ఇది చేశారనమాట. అలాంటి లోకేష్ గారు పాదయాత్ర తర్వాత పూర్తి నాయకుడిగా మారిపోయాడు. ఆయన వారసత్వ నాయకుడు కాదనమాట. ఆయన చంద్రబాబు గారికి కొడుకే అవ్వచ్చు, అది యాక్సిడెంటల్. ఆయనంతటా ఆయనే నాయకుడిగా మలుచుకున్నాడు. చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆ క్రైసిస్ని ఎదుర్కొని కొడుకుగా తండ్రి జైల్లో ఉంటే ఎంత బాధపడతారో ఎవరికైనా తెలుసు. అప్పుడు ఢిల్లీ వెళ్ళి లాయర్స్తో మాట్లాడి, వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడి ఎట్లా ఆ ప్రాబ్లం ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు అతనిలో నాయకత్వం బయటకు వచ్చిందనమాట. ఆ టైంలో పాదయాత్ర కూడా అయిపోయింది, ఒక దగ్గర 60-70 డేస్. తర్వాత ఆ పాదయాత్రని వైజాగ్ వరకు తీసుకెళ్ళి వైజాగ్లో సమాప్తం చేశారనమాట. అప్పుడు 4000 కిలోమీటర్లు అవల 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక సంపూర్ణ నాయకుడిగా లోకేష్ గారు మారిపోయారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2024లో మంత్రివర్గంలో కూడా ఆయన నాకు మంత్రి వద్దు, నాకు మంత్రి అక్కర్లేదు, నేను పార్టీని చూసుకుంటాను అని కూడా ఒక సూచన ఇచ్చినట్లుగా తెలిసింది. కానీ చంద్రబాబు గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. ఏది హ్యూమన్ రిసోర్సెస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఇచ్చారనమాట ఆయనకి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ఆ మంత్రిత్వ శాఖను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడో అందరికీ తెలుసు. ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టాడు. టోటల్ సిలబస్ మార్చుదామని నెక్స్ట్ అకాడమిక్ నుంచి చూస్తున్నారు. అదే సందర్భంలో తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలకైతే మనం తల్లికి వందనం ఇద్దాం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారనమాట. అది ఇప్పుడు రేపు అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచి తల్లికి వందనం ఇస్తానికి ప్రారంభిస్తారనమాట. అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చడంలో కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత యూఎస్ వెళ్ళి ఒక వారం రోజులు ఇండస్ట్రియలిస్టులు అందరితోనూ కలిసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి గూగుల్ డేటా తీసుకొచ్చారు వైజాగ్. దాంట్లో ఎంఓయూ అయిందనమాట. అలాగే టీసీఎస్ను ఒప్పించారు టాటా వాళ్ళతో మాట్లాడి. ఎట్ ద టైమ్ ఆఫ్ రతన్ టాటా డెత్ టైంలో అది టీసీఎస్తో ఒప్పించారు. తర్వాత రిలయన్స్ వాళ్ళతో కూడా ఆయనే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి రిలయన్స్ వాళ్ళతో కూడా ఎంఓయూ చేసుకొచ్చారు. అలాగే ఆర్సెల్ఆర్ స్టీల్ ఇండస్ట్రీ కూడా ఆయన వల్లనే వచ్చింది. ఇలా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు దావోస్ వెళ్ళారు. దావోస్ కూడా యాజ్ ఏ ఐటీ మినిస్టర్గా వెళ్ళారు, అక్కడి నుంచి ఇండస్ట్రీ తీసుకురావడానికి. దావోస్ రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ గారు, చాలా ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్,
లోకేష్ గారు నలుగురు వెళ్ళారు. ఇప్పుడు ఆ చర్చలు జరుగుతున్నాయి అక్కడ, డిఫరెంట్ వేదికలు పంచుకుంటున్నారు అందరూ. అది కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాము. లోకేష్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పచ్చు అనమాట. ఫ్యూచర్ నాయకుడు తెలుగుదేశంలో. ఇప్పుడు తెలుగుదేశం మెంబర్షిప్ 2014-2019లో 75 లక్షలు ఉంది. ప్రస్తుతం అది 1 కోటికి చేరిందనమాట. ఈ తెలుగుదేశం సభ్యత్వం 1 కోటికి చేరిన సందర్భంగా ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నారు పుట్టినరోజు సందర్భంగా నేను. ఎందుకంటే ప్రమాద బీమా 5 లక్షలకు పెంచారు. ఎంతో ఉత్సాహంగా అందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటున్నారు అనమాట. భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది సభ్యులు ఉండటం తెలుగుదేశం పార్టీ ఘనత అనమాట. అది ఆ ఘనత లోకేష్కే చెందుద్ది అనమాట. పార్టీని ఎంతో ప్రతి ఒక్కరితోనూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. కొత్తగా 2024 పార్టీ ఫామ్ అయిన దగ్గర నుంచి, గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఎంతోమంది సమస్యలు చక్కగా తీర్చిదిద్దుతున్నారనమాట. తండ్రికి తోడు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క మినిస్టర్తో కానీ ఎమ్మెల్యేతో కానీ సత్సంబాధలు నెలకొల్పుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఒక మంచి నాయకుడిగా రేపు తెలుగుదేశానికి ఫ్యూచర్ లీడర్గా ఆయన ఎదుగుతున్నాడు. ఆయన ఇంకా బాగా ఎదగాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. ఎన్నో అంశాల మిళితం నారా లోకేష్ గారి ప్రస్తుతం ఉన్నటువంటి చరిత్ర, ఈ అంశాలన్నిటి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.